కరివేపాకుతో కర్రీ ఇలా చేస్తే టేస్ట్ సూపర్ అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో కాస్త నూనె పోసి ఇప్పుడు ఫ్రెష్గా కడిగి ఒలిసి రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకును వేసి ఈ టైప్లో ఫ్రై చేసి తీసి ఒక ప్లేట్లో వేసుకొని అదే ప్యాన్లో కాస్త నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కట్ చేసిన ఉల్లిపాయలు వేసి కొద్దిగా ఇంగు వేసి సాల్ట్ కూడా వేసుకునేసి ఇలా కలుపుతూ బాగా వేగనిచ్చుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జారులో ఈ ఫ్రై చేసిన కరివేపాకును వేసేసి దీన్ని మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసిన దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఆ ఉల్లిపాయలు, వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఆ తర్వాత ఇలా కలిపి పసుపు, కారము ఇవి వేసి కాస్తలా మిక్స్ చేసుకునేసి ఈ టైప్ వేగాక గ్రైండ్ చేసిన ఆ పేస్ట్ని దాంట్లో వేసేసుకునేసి ఇలా బాగా కలుపుకుంటూ దీన్ని వేగనిచ్చుకోవాలి. అదే మిక్సీ జారులో కొద్దిగా నీళ్లు పోసి అలా కుప్పిలిచ్చి పోసి ఇలా ఉడికించుకొని చింతపండు పులుసు పోసుకొని కాస్త రుచి సరిపడా సాల్ట్ వేసి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఈ విధంగా ఉడికిన తర్వాత వేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్.